ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 12వ అధ్యాయం. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునను సంగతి పూర్వపు అధ్యాయంలో తెలుసుకున్నాం. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒక్కటే. వారు దుర్మార్గులను కనుకరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యులు వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమును నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరుకారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించెడివారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా ఉండువారు. వారికి ఇచ్చలేనచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతురానిదే వారు బాబాను స్మరించువారు కాదు. వారి లీలలు ఎరుగుటకు కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలెనను బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శింపవలెననుకొనిరి. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలగలేదు. బాబాను దర్శించవలనను కోరిక గలవారు వారనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వముతో బాబా లీలను వినించో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకునెన్ను అచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట ఉండుటకు ప్రయత్నించును ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టముపైనే ఆధారపడి ఉండెను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవము చూడవలెననుకును. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపోయెను. కానీ ఏదో జవాబు ఇవ్వవలెను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని బాబా కాకా జవాబిచ్చెను. అందులకు బాబా ఇట్లనెను, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చెను. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజన్ షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను. ఆఫీస్ మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడీలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది. బాబు సాహెబ్ ధుమాల్. పైదానికి భిన్నమగు కథనిప్పుడు వినుడు. ప్లీడర్ వృత్తిలో ఉండిన దావు సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనము చేసుకుని వెంటనే నిఫాడ్ పోవు సెలవు కోరెను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేసెను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడ మెజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసెను. తర్వాత ఆ కేసు విచారణకు కొన్ని నెలల వరకు సాగెను. 4 మెజిస్ట్రేటులు దానిని విచారించిరి. తుదకు ధుమాల్ దానిని గెలిచెను. అతని కక్షదారు విడుదలయ్యెను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామము వతనుదారుడు గౌరవ మెజిస్ట్రేటు అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుని
అక్కడున్న తమ బంధువులను చూసి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి అనుకొను. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి రోజే షిరిడీకి తిరిగి రావాలనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధంలో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి ఇమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను, వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూసి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలెంత సమయానుకూలముగా నుండెనో గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను. నాసిక్ నివాసియగు ములే శాస్త్రి. ములే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష్ సాముద్రిక శాస్త్రములో దిట్ట. అతడు నాగ్పూర్కు చెందిన కోటేశ్వరుడగు బాపూసాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడీకి వచ్చెను. బూటీని చూసిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయిను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కెడివారు. తినువారు ఆ పండును నోటు పెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్కాటెంకే మిగిలుండెడివి. అరటి పండ్లు నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. ములే శాస్త్రి సాముద్రికం తెలిసిన వాడగుడిచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగాను. బాబా దానిని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి. తర్వాత అందరూ వాడా చేరిరి. ములే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రం మొదలైనవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరను. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు ఎర్ర రంగు తయారు చేయుచుండు. ఈనాడు కాషాయ వస్త్రము ధరించదును అని అనెను. ఆ మాటలెవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చదరా అని ములే శాస్త్రి బూటి అడిగాను. సాయంకాలం బాబా దర్శనము చేసుకొదునని శాస్త్రి బదులు చెప్పెను. అంతలో బాబా తన ఆసనమునుపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యను. బాబా నాసిక్ బ్రాహ్మణు వద్ద నుంచి దక్షిణ తెమ్మను. బూటి స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడను. తనలో తానిట్లనుకొను, నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు, కానీ నేను ఆయన ఆశ్రితుడును కానే. వారిని నేనెందులకు దక్షిణని ఇవ్వలను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుడిచే అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరును. మడితోనున్న నాను మసీదులో అడుగిన మైలపోవుదునని భావించి మసీదు బయటే దూరముగా నిలబడి బాబాపై పువ్వులను విసిరను. హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువగు ఘోలస్వామి కూర్చునియుండెను. అతడు ఆశ్చర్యపోయిను. అది కళ నిజమా అని సందేహపడను. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూసెను. తాను పూర్తిగా జాగ్రత్తావస్థలోనే ఉన్నాడని భ్రాంతి కలుగుటకు వీలు లేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువిచ్చటకు ఎట్లా వచ్చెను? అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలబడను. తక్కిన వారందరూ బాబాహారతి పాడుచుండగా ములే శాస్త్రి తను గురువారము గురునామమును ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడును, పవిత్రుడును, అభిజాత్యము వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునొచ్చి కండ్లు మూసుకొను. లేచి కండ్లు తెరిచి చూసేసరికి వారి దక్షిణి అడుగుచూ సాయిబాబా కనిపించరి. బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూసి ములే శాస్త్రి మైమరచెను. మిక్కిలి సంతుష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములను విడిచెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ నొసంగెను. తన సందేహము తీరినదనియు తనకు గురుదర్శనమైనదనియు చెప్పెను. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గావించిన వారందరూ ఆశ్చర్య పొందిరి. గేరు తెండు కాషాయ వస్త్రములు ధరించదునని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థం అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు.
రామభక్తుడైన డాక్టరు. ఒకనాడు మమల్తాదారు తన స్నేహితుడు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చెను. షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవం శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునకు నమస్కరించుటకు మనస్కరించుట లేదనియు చెప్పెను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలనను మమల్తాదారు కోరెను. దానికి ఆ డాక్టర్ సమ్మతించెను. షిరిడీ చేరి బాబాను చూసుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూసి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించిదివని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపై తనకు కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం ఉనర్చితునని డాక్టర్ బదులిడ్డును. అతడిట్లనగా తిరిగి చూడగా అక్కడ సాయిబాబాయే కనిపించెను. ఏమీ తోచక ఇతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడొకటి ఎట్లు, వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని చెప్పాను. ఆ మరుసటి తినిమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదునకు పోన నిశ్చయంతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితిరా ఏమి, ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతికి 15 దినముల వరకు అటలనే ఉండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా అందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథ వలన ముఖ్యంగా మూలే శాస్త్రి కథ వలన నేర్చుకొనవలసిన నీతి ఏమన, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు చెప్పెదము. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.